మొట్టమొదటి మరియు అత్యంత ప్రాచీన పురాణ కథనం ప్రకారం శ్రీమహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి, ముఖ్యంగా వేంకటాద్రికి దిగివచ్చిన వైనాన్ని వివరిస్తుంది. ఈ కథనం శ్రీవారి దివ్య అవతరణ, తిరుమల క్షేత్రం యొక్క పవిత్ర మూలాలను స్పష్టం చేస్తుంది. మహావిష్ణువు కలియుగంలో తన మొదటి అడుగును ఈ కొండపైనే వేశారని, దాని గుర్తులే నేడు నారాయణగిరి శిఖరంపై కనిపించే శ్రీవారి పాదాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ పాదాల ప్రదేశం శేషాచలం పర్వతశ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరమైన నారాయణగిరిపై సముద్రమట్టానికి సుమారు 3300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పాదాల చెంతనుంచే తిరుపతి పట్టణం యొక్క సుందర దృశ్యం కనిపిస్తుంది. ఇది ఈ ప్రదేశం యొక్క భౌగోళిక వైశిష్ట్యాన్ని మరింత పెంచుతుంది. ఈ పురాణగాథ త్రిపాద వృత్తాంతంగా ప్రసిద్ధి చెందింది. దీని ప్రకారం శ్రీవారు వేంకటాద్రిపై 3 ప్రధాన ప్రదేశాలలో తమ పాదాలను ఉంచారు. మొదటి అడుగు నేడు శ్రీవారి పాదాలున్న నారాయణగిరి శిఖరంపై పడింది. రెండవ పాదం శిలాతోరణం వద్ద ఉంచబడింది. ఇది ప్రపంచంలోనే అరుదైన సహజ శిలారూపం. మూడవ పాదం నేడు స్వామివారు ఆనంద నిలయంలో కొలువై ఉన్న ప్రదేశంలో స్థిరపడింది. ఈ 3 ప్రదేశాలు తిరుమల క్షేత్రం యొక్క పవిత్ర భూగోళాన్ని, ఒక దివ్యమైన ఆకృతిని నిర్దేశిస్తాయి. ఈ కథనం ప్రకారం ఈ దివ్యపాదాలు కేవలం మానవులకే కాదు, బ్రహ్మాది దేవతలకు కూడా పూజనీయమైనవి. పురాణాల ప్రకారం బ్రహ్మ, ఇంద్రాది దేవతలు సైతం వేంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు నేరుగా నారాయణగిరిపై ఉన్న శ్రీవారి పాదాల వద్దకు వచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తారని చెప్పబడింది. ఈ నమ్మకం నారాయణగిరిపై ఉన్న పాదాల యొక్క అసాధారణమైన పవిత్రతను సూచిస్తుంది. ఈ పురాణ కథనం ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని కలిగి ఉంది. శ్రీవారు తమ మొదటి అడుగును నారాయణగిరిపై ఉంచడం ద్వారా ఆ ప్రదేశానికి, పర్వతానికి ఒక కారణభూతమైన పవిత్రతను ఆపాదించారు. స్వామివారి అడుగులు పడిన ప్రదేశాలు మాత్రమే పవిత్ర స్థలాలుగా పరిగణించబడతాయి. ఈ విధంగా తిరుమల పర్వతం మొత్తం సాక్షాత్తు ఆదిశేషుని రూపాన్ని ధరించింది, మరియు శ్రీవారి పాదాలు ఆ దివ్య అవతరణకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. ఈ కథనం స్వామివారి దివ్య ఉనికిని, తిరుమల క్షేత్రం యొక్క అపారమైన దైవిక మూలాన్ని వివరిస్తుంది.